నమస్కారం. డెరివేటివ్స్ ఈ పదం వినగానే చాలామందికి ఇదొక జూదమనిపిస్తుంది కదా. కానీ అసలు నిజమేంటంటే మార్కెట్లో మన రిస్క్ను మేనేజ్ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన సాధనం. ఈ ఎక్స్ప్లెయినర్లో డెరివేటివ్స్ అంటే ఏమిటి, వాటిని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా ఉపయోగిస్తారో ఒక స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ ద్వారా డీమిస్టిఫై చేద్దాం. సరే, ఈరోజు మన అజెండా ఒకసారి చూద్దాం. ఈ 6 అంశాల ద్వారా బేసిక్ క్యాష్ మార్కెట్ల నుంచి కాంప్లెక్స్ డెరివేటివ్ స్ట్రాటజీల వరకు మనం ఒక స్పష్టమైన అవగాహన తెచ్చుకుందాం. ముందుగా సెక్షన్ 1 మార్కెట్ డెరివేటివ్స్ బేసిక్స్. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాథమిక మార్పు ఏంటో చూద్దాం. క్యాష్ మార్కెట్కి, డెరివేటివ్ మార్కెట్కి అస్సలు డిఫరెన్స్ ఏంటి? క్యాష్ మార్కెట్లో మనం షేర్లు కొంటే వాటిని ఒక సేఫ్ లాకర్లో దాచుకోవడం లాంటిది. ఇక్కడ మనకు ఓనర్షిప్ ఉంటుంది. కానీ డెరివేటివ్స్ అలా కాదు. ఇవి కేవలం ధరల హెచ్చుతగ్గుల మీద ఆధారపడి జరిగే అగ్రిమెంట్లు మాత్రమే. ఇక్కడ ఎవ్వరూ ఏ వస్తుని భౌతికంగా తీసుకోరు. ఇప్పుడు సెక్షన్ 2 ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ మార్జిన్స్ మధ్య ఉన్న వ్యత్యాసం. ఇవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుందాం. డెరివేటివ్స్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్యూచర్స్, రెండవది ఆప్షన్స్. ఫ్యూచర్స్ అనేవి ఖచ్చితమైన అగ్రిమెంట్స్. అందుకే వీటికి మన అకౌంట్లో లక్షల్లో భారీ మార్జిన్ అవసరం. కానీ ఆప్షన్స్ అలా కాదు. ఇవి కేవలం ఒక హక్కు మాత్రమే. ఒక చిన్న ప్రీమియం కట్టి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లుగా వీటిని కొనుక్కోవచ్చు. ఫ్యూచర్సు ఎంత స్ట్రిక్టుగా ఉంటాయో ఈ ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. ఒక బంగాళదుంపల రైతు కిలో 20 రూపాయల చొప్పున ఒక ఫ్యూచర్స్ ఒప్పందం చేసుకున్నాడనుకుందాం. రేపు మార్కెట్లో కిలో ధర 10 రూపాయలకు పడిపోయినా సరే ఆ అగ్రిమెంట్ ప్రకారం ముందే అనుకున్న 20 రూపాయలకే అమ్మాలి. లాభమైనా నష్టమైనా ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందే. కానీ ఆప్షన్స్ మనకు ఒక చాయిస్ ఇస్తాయి. మార్కెట్ పెరుగుతుంది అనే నమ్మకముంటే కాల్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మార్కెట్ పడిపోతుంది అనుకుంటే పుట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇందులో తప్పనిసరిగా కొనాలి లేదా అమ్మాలి అనే రూల్ ఉండదు. కాబట్టి మన రిస్క్ ఇక్కడ చాలా లిమిటెడ్గా ఉంటుంది. ముచ్చటగా సెక్షన్ 3కి వచ్చేశాం. కాల్ ఆప్షన్స్ అంటే ఏంటో ఒక సింపుల్ రియల్ ఎస్టేట్ ఉదాహరణతో చూద్దాం. మనం ఒక 50 లక్షల రూపాయల ఇల్లు కొనాలనుకుందాం. అప్పుడేం చేస్తాం? ఒక 1,00,000 రూపాయలు అడ్వాన్స్ లేదా ప్రీమియం ఇచ్చి ఆ ఇంటి ధరను లాక్ చేసుకుంటాం. రేపు ఆ ఇంటి ధర 60 లక్షలకు పెరిగితే ఆ లాభం మనకే వస్తుంది. ఒకవేళ ధర 40 లక్షలకు పడిపోతే మనం ఆ ఇల్లు కొనక్కర్లేదు. కేవలం ఆ 1,00,000 రూపాయల అడ్వాన్స్ మాత్రమే లాస్ అవుతాం. స్టాక్ మార్కెట్లో కాల్ ఆప్షన్స్ అచ్చం ఇలాగే పనిచేస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 4 పుట్ ఆప్షన్స్. ఇవి మన పోర్ట్ఫోలియోను గోల్డ్ మార్కెట్లాగా ఎలా కాపాడతాయో చూద్దాం. మన దగ్గర ఒక 70,000 రూపాయల విలువైన బంగారం ఉందనుకుందాం. మార్కెట్ ఎక్కడ క్రాష్ అవుతుందో అన్న భయం ఉంటే మనం సింపుల్గా కొంత ప్రీమియం కట్టి ఒక పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. రేపు మార్కెట్లో బంగారం ధర 60,000కు పడిపోయినా సరే మనం ఆ 70,000కే దాన్ని అమ్మేయొచ్చు. ఇదొక అద్భుతమైన ఇన్సూరెన్స్ లాంటిది కదూ. ఇప్పుడు సెక్షన్ 5 ఆప్షన్ వాల్యూస్ మరియు టైం డీకే. దీని వెనుక దాగి ఉన్న అసలు మెకానిజం ఏంటో డీకోడ్ చేద్దాం. ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పదం మనీనెస్. ఇందులో 3 రకాలుంటాయి. ఇన్ ది మనీ అంటే వీటిలో నిజమైన వాల్యూ ఉంటుంది. ఎట్ ది మనీ అంటే కరెక్ట్గా మార్కెట్ ప్రైస్ దగ్గర ఉండేవి. ఇక అవుట్ ఆఫ్ ది మనీ అంటే ఏ వాల్యూ లేనివి. ఇవి ఎక్స్పైరీ నాటికి 0 అయిపోతాయి. ఈ థర్మామీటర్ బొమ్మ చూస్తే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ అనేవి ఎక్స్పైరీ రోజు మధ్యాహ్నం 3:30 కల్లా పర్ఫెక్ట్గా 0 అయిపోతాయి. ఇక్కడే చాలామంది ట్రేడర్లు దెబ్బతింటుంటారు. అసలు ఈ ఎక్స్పైరీ అంటే ఏమిటి అనుకుంటున్నారా? సింపుల్, మనం మంత్లీ బస్ పాస్ లాంటిదే. నెల ముగియగానే ఆ పాస్ ఎలాగైతే ఒక చిత్తు కాగితంలా మారిపోతుందో, డెరివేటివ్ కాంట్రాక్ట్లు కూడా ఎక్స్పైరీ తేదీ దాటాక వాటి వ్యాలిడిటీని పూర్తిగా కోల్పోతాయి. ఆప్షన్స్ కొనేవారికి ఇంకో సైలెంట్ కిల్లర్ ఉంది. అదే టైం డీకే లేదా తీటా. బయట పెట్టిన ఐస్ గడ్డ సమయం గడిచే కొద్దీ తనంతట తానే ఎలా కరిగిపోతుందో, మార్కెట్ ఎక్కడికి కదలకుండా సైలెంట్గా ఉన్నా సరే ఈ టైం డీకే వల్ల మన ఆప్షన్ ప్రీమియం అలా ఆటోమేటిక్గా కరిగిపోతూనే ఉంటుంది. ఇక చివరి సెక్షన్ ట్రేడింగ్ రిస్క్స్. మార్కెట్లో ఉండే ట్రాప్స్ నుండి ఎలా తప్పించుకోవాలో చూద్దాం. ఒకసారి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ టేబుల్ని గమనించండి. ఆప్షన్స్ కొనేవాళ్లకి నష్టం వస్తే కేవలం ఆ కట్టిన ప్రీమియం వరకే పరిమితం. కానీ ఆప్షన్స్ అమ్మేవారి పరిస్థితి వేరు. వాళ్లు తీసుకునే చిన్న కమిషన్ కోసం ఏకంగా అపరిమితమైన నష్టాన్ని భరించడానికి సిద్ధపడతారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. మార్కెట్లో ఇంకో అతిపెద్ద ట్రాప్ ఏంటంటే లెవరేజ్.
ఈ లెవరేజ్ వాడటం వల్ల మన దగ్గరున్న చిన్న క్యాపిటల్ సెకండ్లలో ఆవిరైపోయే ప్రమాదముంది. అంతేకాదు, స్టాక్ ఆప్షన్స్ని కనుక ఎక్స్పైరీ వరకు అలాగే ఉంచేస్తే వాటిని భౌతికంగా తీసుకోవాల్సొస్తుంది. దానికి లక్షల రూపాయల మార్జిన్ కట్టాల్సొస్తుంది. అందుకే ఇలాంటి ప్రమాదాల నుండి రీటైల్ ట్రేడర్లను రక్షించడానికి సెబీ ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ని ఏర్పాటు చేసింది. అదే లాట్ సైజ్. ఒక కాంట్రాక్ట్ వాల్యూ కనీసం 5 నుండి 10 లక్షల వరకు ఉండేలా చేసి, అనుభవం లేనివాళ్లు ఈ కాంప్లెక్స్ ట్రేడ్స్లోకి రాకుండా సెబీ ఒక స్ట్రాంగ్ రూల్ని సెట్ చేసింది. ప్రొఫెషనల్ ట్రేడర్లు మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఎక్స్పైరీ రోజున కొన్ని పక్కా రూల్స్ ఫాలో అవుతారు. హీరో అవుతాను లేదా జీరో అవుతాను అనే జూదగాడి మైండ్ సెట్కి వాళ్ళు చాలా దూరం. ఖచ్చితమైన స్టాప్ లాస్ పెడతారు, వీలైతే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో ట్రేడ్ చేస్తారు. ఫైనల్గా ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. డెరివేటివ్స్ అసలు పుట్టింది మార్కెట్ ఒడిదుడుకుల నుండి కాపాడుకోవడానికి, ఒక ఇన్సూరెన్స్ లాగా. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కువగా స్పెక్యులేషన్ కోసమే వాడుతున్నారు. మనం నిజంగా మన రిస్క్ని మేనేజ్ చేసుకుంటున్నామా లేక మన క్యాపిటల్తో జూదమాడుతున్నామా? ఈ ఒక్క ఆలోచనతో మన ట్రేడింగ్ స్ట్రాటజీలను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాం. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.